షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అటు పక్కన కుదరలేదుగా, ఇటు పక్కకి రండి. మీ సమస్యకు పరిష్కారం చూపిస్తా. ఆ 100 ఎకరాల్లో మా వాటాగా ఉన్న 50 ఎకరాలు మీకు అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే రేట్ ఇస్తారా? బ్యాగ్లో చూస్తే తెలిసిపోతుంది కదా. భాస్కర్, నీ బ్యాగ్ ఇటువమ్మా. చూడండి చూడండి. ముందు మా అడ్వాన్స్ డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. అదిగో మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది వీడే. ఆ తలనొప్పులని మాకెందుకండి? మేము డబ్బులు ఇచ్చింది మీకు ఒక్కరోజు గడివిస్తున్నాం. డబ్బులు తిరిగిచ్చారా సరే సరి, లేదంటే ఆ తర్వాత మీ ఇంటికొచ్చేది పోలీసులతోనే. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. అమ్మా గీత, అన్నయ్య, ఏమైందన్నయ్య? వీళ్ళు మళ్ళీ నన్ను దొంగ అంటున్నారమ్మా. ఇంత బిల్డప్ ఇచ్చి పిల్లిలాగా నక్కి నక్కి వచ్చింది నీళ్లు తాగడానికా? ఏంటి, మీరు నిద్రపోయారు కదా? నువ్వు నాతో పాటు నిద్రపోయావు కదా. దాహంగా అనిపించి నీళ్లు తాగడానికి లేచాను. నువ్వు లేచావని నేను లేచాను. అనుమానమా? కాదు, డౌట్.
రెండో ఒకటేగా. అందుకే అడుగుతున్నాను, చెప్పు. ఇంత రాత్రిపూట హాల్లో ఏం చేద్దామని వెళ్ళావు? చెప్పానుగా, నీళ్లు తాగడానికని. నీళ్లు తాగడానికైతే మామూలుగా వెళ్ళేదానివి. నువ్వేంటి నక్కి నక్కి వెళ్తున్నావు? మ్మ్, నేను మామూలుగానే వెళ్ళాను. మీరే నా వెనకే నక్కి నక్కి చూస్తూ వస్తుంటే మీకు అలా అనిపించుంటుంది. యాదవ్ కవరింగ్లొద్దు. కవర్ చేస్తుందెవరో, పిల్లిలా అరిచిందెవరో నాకు తెలుసులేండి. అమ్మని ఇది నన్ను చూసేసిందనమాట. అవునే, పిల్లిలా నేనే అరిచాను. మరి నువ్వెందుకు అరిచావు? మగపిల్ల అరిచినప్పుడు ఆడపిల్ల కూడా అరుస్తుంది కదండి, అందుకే అరిచాను. ఈ సొల్లంత అవుతుంది కానీ అసలు మ్యాటర్ చెప్పు. చెప్పేదేముంది, నీళ్లు తాగడం మీరు చూశారు కదా. నేనంత తింగరోని కాదు. నువ్వేదో ప్లాన్ మీదే వెళ్ళావు. నేను ఫాలో చేస్తున్నానని తెలిసి నీళ్లు తాగుతున్నట్టు మేనేజ్ చేశావు. అవునా కాదా? ఈ మేనేజ్ చేయడాలు, కవర్ చేయడాలు అలాంటివేవి నాకు తెలియవండి. ఏం చేయబోతున్నావు చెప్పవే? టెన్షన్తో నిద్ర పట్టక చచ్చిపోతున్నాను. ఏంటండి, నిందని మోస్తుంది మా అన్నయ్య, బాధని భరిస్తుంది నేను. మా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను టెన్షన్ పడాలి గాని మీకెందుకు టెన్షన్? అవును, నాకెందుకు టెన్షన్? దూరదా. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. లేట్ ఎందుకు? పడుకోవే. అందరినీ టెన్షన్లో పెట్టి నువ్వు మాత్రం కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోతావు. ఇదేంటి వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చింది? కొంప తీసి పసిగట్టిందా? ఎవరు మీరెంతా? చెప్పు రేఖ, వీళ్ళెవరో చెప్పు. నానమ్మా, అది వీళ్ళు రేఖ వాళ్ళ అక్క బావ. అవునా? మరెందుకు నందికితో గొడవ పడుతున్నారు? ఏం కావాలట? బిడ్డ కావాలమ్మగారు, బిడ్డ కావాలి. బిడ్డ? ఎవరి బిడ్డ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఇంకెవరి బిడ్డ గురించి నానమ్మా? నా బిడ్డ గురించే అనుకుంటున్నాను. మరి ఏ బిడ్డ అని అడుగుతోందేంటి? బిడ్డ కనిపించకపోతే ఏ తల్లైనా ఎంత తల్లడిల్లిపోతుందో మీకు తెలుసు కదా అమ్మగారు, అందుకే బిడ్డను అడుగుతున్నాను. మీరెన్ని బాధలు పడతారో నాకు అనవసరం. బిడ్డను నాకు అప్పచెప్పాల్సిందే. ఎంత బాగుందో. అవును, ఇది ఎలా పెట్టుకోవాలి? అయితే మంచి లాయర్ని మాట్లాడండి. లాయర్ ద్వారానే వెళదాం. లాయర్ని, పోలీసుల్ని వాళ్ళ లెక్క చెయ్యడు. అక్కడే ధనుష్ తప్పు చేస్తాడు వర్ష. న్యాయం మన వైపు ఉంటుంది. ప్రియాని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. రేపే లాయర్ని తీసుకుని వెళ్దామండి, ఆలస్యం చేయొద్దు. అలాగే లక్ష్మి, రేపే వెళ్దాం. పొద్దున్నే బయలుదేరాలి కదా, నేను బట్టలు సర్దుతాను.